రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తుంది. ప్రజల మనోభావాలను తూర్తదించడంలో పాటు ప్రజాస్వామ్యాన్ని మోసం చేసిన కూటమి పాలనకు వ్యతిరేకంగా గట్టి పోరాటానికి ఆ పార్టీ పిలుపునిచ్చింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలు సూపర్ 6 పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, ఎన్నికల తర్వాత గెజిట్ లేని మంత్రివర్గం, మోసపూరిత విధానాలు, ప్రజలకు దూరమైన పాలన అన్నీ కలిసికట్టుగా వెన్నుపోటుగా మారాయని విమర్శించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజల న్యాయ హక్కుల కోసం ఈ పోరాటం కొనసాగుతుందని వైసీపీ స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ. రోజైతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి అయితే ఆ పూర్తి స్థాయిలో అయితే కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున వచ్చేసి విజయవంతం చేయాల్సిన కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చేసి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఏమాత్రం కూడా ప్రజలకి రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ ఏవి కూడా అందలేదనే కారణంతోనే ఈ రోజు ఎన్నుపోటు దినోత్సవ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే మొత్తానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో మామకు ఎన్నుపోటు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఎన్నుపోటు అనే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారని కూడా తెలుస్తుంది. మనసైతే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా ఏదైతే సూపర్ 6 లో భాగంగా కావచ్చు, అదేవిధంగా రైతు సంబంధించిన రైతు భరోసా కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ ఇవన్నీ పూర్తి స్థాయి అయితే ఏ ఒక్కటి కూడా ప్రజలకి అందలేదు. అదేవిధంగా పూర్తి స్థాయి అయితే రాష్ట్ర ప్రభుత్వము సంవత్సర కాలం అవుతున్నా కూడా పూర్తి స్థాయి అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందే కానీ ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రము జాలి చూపించట్లేదని కూడా పూర్తి స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క ఎన్నుపోటు దినోత్సవం ఈ రోజు కూటమి ప్రభుత్వము సంవత్సరం రోజులు పూర్తి చేసుకుందనే కారణంతోనే ఈ రోజు ఎన్నుపోటు దినోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న విడుదల చేసిన 852 జీవో ఘటనకు సంబంధించిన జీవోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ అంతా ఎన్డీఏ ప్రభుత్వానికి, టీటీడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాపు కమ్యూనిటీ ఎప్పుడూ టీడీపీ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉంటుందని తెలిపారు. నిన్న విడుదల చేసిన 852 తుని ఘటనకు సంబంధించిన రీఅప్పీల్ చెందిన జీవోని ఈవేళ ముఖ్యమంత్రి గారు రద్దు చేయడం జరిగింది. దీనికి కమ్యూనిటీ అంతా ఎన్డీఏ గవర్నమెంట్ వైపు తెలుగుదేశం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా కాపు కమ్యూనిటీ అంతా తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్డీఏ తరఫున ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. నర్సరావుపేట స్థానిక ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తీరు మారాలని, తీరు మారకపోవడం వల్ల 11 సీట్లకి పరిమితం చేశారని అన్నారు. 2029లో నర్సరావుపేటకి ఎమ్మెల్యే ఆయనేనని, వారి నాయకుడు చంద్రబాబే సీఎం అని ఆశాభాషం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ నేతలు ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వలేదని, ప్రజలు చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెప్పినా వైసీపీ తీరు మారలేదని అన్నారు. వైసీపీ హయాంలో మాచర్లలో ఎన్ని హత్యలు జరిగాయో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఇండ్ల మీద పడి చేసిన దాడులను ప్రజలు గుర్తుపెట్టుకునే ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా మార్పు రాకపోతే 11 కాస్త 1కే పరిమితం చేస్తారని హెచ్చరించారు.
వైసీపీ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మినిస్టర్లు కానీ వాళ్ళ నాయకులు తీరు ఎక్కడా మారలేదు. ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఇంత బుద్ధి చెప్పినా కానీ వాళ్ళు ఏదో తీరు మారలేదు. మరి ఇవాళ అవినీతి పనులు, అక్రమాలు, దుర్మార్గాలు చేసింది 5 ఏళ్లలో మీరా కదా ఒకసారి చెప్పండి. ఏనాడైనా ప్రజల్ని ప్రశాంతంగా బతకనిచ్చారా? ఏ రోజైనా కానీ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రశాంతంగా ఇళ్లలో ఉండనిచ్చారా? ప్రతిరోజు ఇళ్లలో దాడులు చేయటం, ఎవరైతే టీడీపీలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ యాక్టివ్ గా పొలిటికల్ గా తిరిగే నాయకులందరి మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఇళ్లలో ఎక్సైజ్ దాడులు చేయించారు, గంజాయి పెట్టి దాడులు చేయించారు. అదే విధంగా ఎంతో మంది నాయకుల మీద మరి పల్నాడులో చూస్తే మాచర్ల ఏరియాలో మరి చాలా మంది మీద దారుణంగా హత్యలు చేయడం జరిగింది. ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎప్పుడన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఎప్పుడైనా ప్రయత్నించారా? నేను ఇక్కడున్న మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఒక్కడిని అడుగుతున్నా. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఏనాడన్నా పంచాయతీ ఎలక్షన్స్ లో నామినేట్ వేయనిచ్చారా టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళని? ఏనాడన్నా మాకు ఎంపీటీసీ, జడ్పీటీసీల మీద నామినేట్ వేయనిచ్చారా? కనీసం మున్సిపాలిటీ ఎలక్షన్ లో కూడా ఎవరిని కూడా నామినేట్ వేయకుండా ఏకపక్షంగా మీరు ఎలక్షన్లు కండక్ట్ చేయలేదా? ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఇప్పుడు వెన్నుపోటు పొడిచేది మీరు. ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిచారు, అమరావతికి వెన్నుపోటు పొడిచారు, పోలవరానికి వెన్నుపోటు పొడిచారు, 3 రాజధానులని 3 రాజధానికి కూడా వెన్నుపోటు పొడవడం జరిగింది. ఇది ఎంతవరకు? హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలో కీలక నిందితుడైన తిరుపతికి చెందిన రిజర్వ్ కానిస్టేబుల్ ఎం గుణశేఖర్ను హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో A2గా ఉన్న తిరుపతి రూరల్ పేరూరు ప్రాంతానికి చెందిన వైసీపీ నేత ఉన్నం సురేంద్ర మరో 4గురిని కూడా అరెస్ట్ చేశారు. గుణశేఖర్ 2007లో ఏపీఎస్పీ కానిస్టేబుల్గా చేశాడు. తర్వాత 2009లో రిజర్వ్ విభాగానికి బదిలీ చేసుకున్నాడు. తిరుపతి రిజర్వ్ యూనిట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఆయన విధులకు తరచూ ఎగ్గొట్టడం, ఏవో కారణాలు చెప్పి సెలవులు పెడుతున్నారని అధికారులు చెబుతున్నారు. బ్యాక్ పెయిన్ ఉందని ఫిబ్రవరి 26 నుంచే మే 17 వరకు సిక్ లీవ్, బావా మర్ది పెళ్లి పేరుతో మే 31 నుంచి జూన్ 9 వరకు గుణశేఖర్ సెలవు పెట్టాడు. ఈ సమయంలోనే గుణశేఖర్ డ్రగ్ సరఫరా మాఫియాతో చేతులు కలిసినట్లు అధికారులు భావిస్తున్నారు. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి వద్ద గుణశేఖర్ 2022 జూన్ 13 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 25 వరకు గన్మ్యాన్గా చేశాడు. ఈ క్రమంలోనే సురేంద్రతో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. వీరిద్దరూ తిరుపతిలో పలు స్మగ్లింగ్ కార్యకలాపాలు నడిపారన్న ఆరోపణలున్నాయి. తోటి కానిస్టేబుళ్ల వద్ద గుణశేఖర్ లక్షల రూపాయలు తీసుకొని ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. ఫ్లాట్ విక్రయిస్తామని గుణశేఖర్, ఆయన భార్య రేణుక గతేడాది మార్చిలో 22 లక్షల రూపాయలు తీసుకున్నారని తిరుపతి రూరల్ పేరూర్ ఎన్టీఆర్ కాలనీకి చెందిన తుంగ లక్ష్మీరెడ్డమ్మ తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయకపోగా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదైంది. దేశం సోషల్ మీడియా అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ఏదైనా బట్టగాల్సి మీదేస్తే అవతల వాళ్ళు తుడుచుకుంటారులే అనే చందాన పోతున్నది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నిజాలు తెలుసుకోవాలి. ఎప్పుడూ నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి గుణశేఖర్ అనే అతను నాకు సంబంధించిన వ్యక్తి కాదు. మీ పోలీసుకు సంబంధించినటువంటి మీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ప్రజెంటు ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. వాడు ఏం జరిగినా మీరు చూసుకోవాల్సినటువంటిది. ఎప్పుడో నా గన్మెన్గా చేసి వెళ్ళిపోయిన వ్యక్తి నా దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి రిలీవ్ అయిపోయి పోలీసు డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడో నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి ప్రజెంటు తిరుపతి ఏఆర్ పరిధిలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించినటువంటి వ్యక్తి. అంతేగాని ఎప్పుడో నాకు పనిచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని కూడా నాకు ఆపాదించడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వీటన్నిటి మీద 100 రోజుల్లో ప్రక్షాళన చేస్తామన్నారు. మీ పోలీస్ వ్యవస్థే ఈ పనులు చేస్తుంటే దాన్ని ఎంక్వైరీ చేసి దాని వెనక ఎవరు ఉన్నారు? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. మనస మొత్తం మీద అంటే హైదరాబాద్ లో జరిగినటువంటి డ్రగ్స్ సరఫరా కేసులో ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దానికి మూలాలు తిరుపతి నుంచే కూడా ప్రారంభమైనట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి కొన్ని సంచలన విషయాల్ని హైదరాబాద్ పోలీసులు నిన్ననే కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ తిరుపతిలో అంటే తిరుపతి రూరల్ పోలీస్ పరిధిలో పనిచేస్తున్నటువంటి
ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ ఇందులో ప్రధాన పాత్రధారి సూత్రధారి కూడా తెలుస్తా ఉంది. అయితే అప్పట్లో వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత ఉన్నం సురేంద్రతో ఇతర ఎక్కువగా పరిచయాలు ఉండడం, దాని తర్వాత ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎక్కువగా లావాదేవీలు జరపడం, దాని తర్వాత సరఫరా చేసే ముఠాతో వీళ్ళు కుమ్మక్కయ్యి పెద్ద ఎత్తున దాదాపుగా 10 మంది బృందాలుగా ఏర్పాటు చేసుకుని ఈ రకంగా డ్రగ్స్ అంటే అక్రమ రవాణాకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. అందువల్లనే వీళ్ళని ప్రస్తుతానికి అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విచారణలో ఇప్పటికే కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్న విధానం కావచ్చు, లేదంటే వాళ్ళు డ్రగ్స్ సరఫరా అంటే తిరుపతి లేదంటే ఇట్లా హైదరాబాదు ఇట్లా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాల్లో ముఖ్యమైన ప్రాంతాలకంతా కూడా వీళ్ళు ఈ ముఠా ద్వారానే సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. మరికొన్ని విషయాలన్నింటినీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ఏఆర్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి వ్యక్తి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉండి అంటే ఇంటి దొంగని ఈశ్వరునైనా కూడా పట్టుకోలేరన్న చందంగా అంటే పోలీసు ఉద్యోగం చేస్తూ ఏఆర్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ అదే కాకుండా గతంలో ఎంపీగా అంటే ప్రస్తుత ఎంపీ అప్పట్లోనూ వైసీపీ హయాంలో కూడా తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి దగ్గర ఈయన గన్మ్యాన్ గా పనిచేయడం జరిగింది. అక్కడ అంటే ఎంపీ దగ్గర కూడా అక్కడ విధులు నిర్వహిస్తూ ఆయనకు తెలియకుండా ఈ రకంగా కార్యక్రమాలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇంత పెద్ద ఎత్తున స్మగ్లింగ్ పాల్పడుతున్నాం, అయితే ఈ రకంగా ముఠాతో అంటే అక్రమ రవాణా చేస్తున్నటువంటి ముఠాలతో చేతులు కలిపి కొనసాగుతున్న నేపథ్యంలో మరి టీడీపీకి సంబంధించిన నేతలు ఇప్పటికే కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఎంపీ గురుమూర్తికి కూడా తెలిసి ఈ రకంగా జరుగుతుందంటూ కూడా వాళ్ళు కొన్ని హాట్ కామెంట్స్ కూడా నిన్న మొన్న కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎంపీ గురుమూర్తి కూడా తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఒక ఖండన ఇచ్చారు. అంటే తన గతంలో తన వద్ద పనిచేసినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ విధులు మాత్రం నిర్వహిస్తారు, దాని తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడతారో తనకెట్లా సంబంధం ఉంటుంది అంటూ కూడా ఆయన కూడా అంటే హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఈ రకంగా మాట్లాడడం అంటే ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి తన పైన మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన కూడా ఖండించడం జరిగింది. అదే కాకుండా ప్రస్తుతం గత 3-4 నెలల క్రితమే ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ తన దగ్గర నుంచి కూడా విధుల నుంచి కూడా దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. అతన్ని పోలీస్ శాఖే ట్రాన్స్ఫర్ చేసిందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇట్లా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ప్రధాన పాత్రధారి సూత్రధారి వైసీపీకి సంబంధించిన కీలక నేతలు, అది కాకుండా అప్పట్లో పనిచేసినటువంటి ప్రస్తుతం సస్పెండ్ అయినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ పెద్ద కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తా ఉంది. ఇందులో దాదాపుగా అంటే ఇప్పుడు ప్రధాన సూత్రధారులంతా కూడా 5 మంది ఉంటే ఇందులో ముఠాగా ఏర్పడి 10 నుంచి 15 మంది వరకు ఉండొచ్చు అనేటటువంటి అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే డ్రగ్స్ కేసులో వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అదేవిధంగానే ఏపీ పోలీసుల సహాయం కూడా తీసుకోబోతున్నారు. అంటే దీనికి సంబంధించి డ్రగ్స్ లో అంటే కేసుకు సంబంధించి ఎవరెవరు అంటే వైసీపీకి సంబంధించి కీలక నేతలు మూలాలు ఉన్నాయి కాబట్టి మరి ఏపీలో ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ సరఫరా గతంలో జరిగింది, వీళ్ళ పాత్ర ఏంటి, అదేవిధంగా వైసీపీ కీలక నేతల పాత్ర ఏంటి అనే దానిపైన అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ గోపినాథ్. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యలు చేసి కన్నడిగుల ఆగ్రహానికి గురైన నటుడు కమల్ హాసన్ వారంలోగా సమస్యను పరిష్కరించుకోవాలని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆయన నిర్మించిన తక్ లైఫ్ సినిమా విడుదలను ఎవరూ అడ్డుకోకుండా ప్రభుత్వం భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాజకమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ ఎం నాగప్రసన్న పలు వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రాతిపదికన కమల్ హాసన్ ఆ వ్యాఖ్యలు చేశారు, క్షమాపణ చెబితే ఇంతవరకు వచ్చేది కాదు కదని తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే కన్నడిగుల మనోభావాలను దెబ్బతీయడం కాదనే విషయం తెలియదా అని ప్రశ్నించింది. భాష అనేది ప్రజలకు ఉండే సాంస్కృతిక గుర్తింపు. ఒక భాష మాట్లాడే ప్రజలందరికీ కించపరిచేలా వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. Against Canada, it's not. I also have been a little hesitant to come before your lordships, make a submission straight away. But whatever that be, now Manoj KFCC wrote to him. He has also written a reply. Who has written a reply? Kamal Hassan has sent a reply. Reply of apology? No. I want your lordship to see it. Lordship may see the letter. If it's a reply of apology, we'll take it. It's a reply. I'm not explaining what he has to say. We'll just take it. No?
Beg your pardon? There is no apology in this. Apology, my lord. Sir, you may be Kamala Hassan, you may It be... doesn't matter who he is, lord. I'm No, not saying... you may be anybody. Yes. You have no right, any citizen has no right to hurt the sentiment of the masses. The three things people are very emotional in my considered view. Jala, Nela, Bhashe. All these three things, they're very important to any citizen. You know, the division of this country was on linguistic lines. We're on states on linguistic lines. So the importance of language, you know. If a public figure of this kind, in a public forum, makes a statement that this particular language is born of this language, no language can be born of any other language. It's a different thing. But if he has made that statement, where is the material? And what has happened because of that? Unrest, disharmony. And what did the people of Karnataka ask? Apologize. And now you come up before this court seeking police protection of a circumstance created by you. Have the people of Karnataka created any circumstance? Circumstance is created by Kamala Hassan. And he says he won't apologize. All that they said, he will apologize. In law, we will consider, that's a different thing. But no person has, now you have undermined the sentiment of people of Karnataka saying, yes, your language is born to that. Or Tamil language is the mother of Karnataka, Kannada language. On what basis? You're a historian? Are you a historian? Are you a linguist? He also made that statement subsequently. Are you a linguist? No, he's not. He also said that, as a matter of fact, what subsequently he said, I don't know if you're also had the... No, I've not seen it. Seeing the subsequent statement which he made, very, very clearly said, I'm not a historian. You're not a historian. Is it so? Then on what basis did you speak? Lord, which is why I'm respectfully saying, now many times, not statements I made, I'm not... That's exactly the point. Many a time, sir, not today. I'm telling you, it's in public domain. See, Rajagopalachari in 1950 made a similar statement. Telugu. When, Hampanna wrote a letter to C. Rajagopalachari, he immediately issued a public apology, saying that he was wrong. His statement was that Kannada is evolved from Tamil. 75 years later, same statement is made. And C. Rajagopalachari had apologized, and you don't? And now you're here for a commercial interest, saying that your movie should run smoothly, and police forces of the state of Karnataka should protect your movie to be run smoothly for a situation created by you. Who has to be responsible? All that they said, yes. One apology would have solved everything. In law, we will consider, but look at the attitude. And now I saw a paragraph here in the paragraph 15.6. For the first time, so many things are happening. 300 crores is spent on the movie. After Nayagan, this is the first movie of Mani Ratnam and Kamal Hassan together. You know the importance, but you can't make a statement. I mean, this letter you say, I feel bad that Suraj Kumar had to undergo all this. Also, That is what you have said. see the whole thing. Can you just read it? I read it. Lordship, was the second, third paragraph. It pains me that my statement is a Thug Life audio launch. Spoken out It of... pains me adella bitbiಟ್ಟು I have made a statement without any valid, without looking into the history. So I'm sorry for it. Rajagopalachari had done this, sir. He had said sorry. And for your own creation, you want state police machinery to support you now. So we are not on this group, that group, or whatever. It is a language, is a sentiment attached to the land of a particular people. So you have said something that would undermine that. But does it really undermine it? Yeah, sir, it does. Why? But sentiments, I understand. Our language, Lord, I think the heritage and the greatness of our language cannot be You can't undermined say by one person making a statement. Kannada language is so strong that it would not wither away with such things. That all that is a different statement. You are not an ordinary man, correct? You are a public figure. Made such a statement against Kannada, it's not, I also would have been a little hesitant to come before your lordships, make a submission straight away. But whatever that be, now my lord KFCC wrote to him, he has also my lord written a reply. Who has written a reply? Kamal Hassan has sent a reply. Reply of apology. మేడ్చల్ సురారం సబ్ రిజిస్టర్ సిగ్నల్ వద్ద విద్యార్థులు నానా హంగామా సృష్టించారు. 18 ఏళ్ల నిరీక్షణకు బ్రేక్ వేసి ఆర్సీబీ ఐపీఎల్ కప్ కొట్టడంతో రోడ్డుపైకి వచ్చి షెట్టులు విప్పి రోడ్లపై కంటైనర్లు ఎక్కి యువత డ్యాన్సులు చేశారు. పోలీసుల రంగప్రవేశంతో విద్యార్థులు యువకుల పరారయ్యారు. తిరుపతి బంగారుపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడారు. జూన్ 4న తారీఖు
రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఒక చారిత్రక మలుపుగా నిలిచిందని మురళీమోహన్ అన్నారు. జూన్ 4వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తీర్పు ద్వారా రాక్షస పాలనకు ముగింపు పలికి రామరాజ్యంను తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంటే కొన్ని దుష్టశక్తులు అభివృద్ధిని జీర్ణించుకోలేక నీచ రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. జగన్ కంటే వెన్నుపోటుదారుడు ఈ తెలుగు నేలపై లేదన్నారు. వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ అని విమర్శించారు. రాష్ట్రంలో గ్రామం నుంచి మహానగరం వరకు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా జీవిస్తుంటే కొందరు దుర్మార్గులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను చూసి ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్నటువంటి బాధ్యతను చూసి సహించలేక కొన్ని నీచమైనటువంటి రాజకీయాలకి దిగజారుతున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా ప్రకటించమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నీకన్నా వెన్నుపోటుదారుడు ఈ తెలుగు నేల మీద ఉన్నాడా? తెలుగు నేల పుట్టినప్పటి నుంచి తెలుగు నేల మీద మనిషి నడయాడడం మొదలుపెట్టినప్పటి నుంచి నీకన్నా వంచనకారుడు, నీకన్నా వెన్నుపోటుదారుడు, నీకన్నా దుర్మార్గుడు, నీకన్నా నీచుడు, నీకన్నా నికృష్టుడు ఈ తెలుగు నేల ఉన్నంత కాలం కూడా రాబోడు. అలాంటి నువ్వు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన పైన ప్రజలు హైదరాబాద్లో నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ విషయంపై నిన్న కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి చర్చలు జరిపారు. సమస్యలను కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాలని, వర్షాకాలం సన్నద్ధతపై ప్రశ్నించాలని దిశానిర్దేశం చేశారు. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాలని కార్పొరేటర్లకు కిషన్ రెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమావేశం నిర్వహించారు. వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ఎద్దేవా చేస్తూ రాష్ట్రంలో నిజమైన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. జగన్ కుటుంబమే వెన్నుపోట్లు పొడుస్తూ అందలమెక్కిందన్నారు. రాజకీయ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. సంవత్సర కాలంలోనే 60% హామీలను అమలు చేసిన కూటమి ప్రభుత్వంపై తమ కుట్రలు సాగవని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. చిన్న స్థాయి నుంచి పంచాయతీ బోర్డు సర్పంచ్ దగ్గర నుంచి ఆ పార్టీని అడ్డెట్టుకుని ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గురించి రాజశేఖర రెడ్డిని కూడా ఇవాళ మనం మళ్ళీ ఆ కోవకు తేవాల్సిన పరిస్థితి. అటువంటి కాంగ్రెస్ పార్టీని అడ్డెట్టుకుని రాజకీయంగా ఎదిగినటువంటి, బలపడినటువంటి, ఆర్థికంగా బలపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవలేదా అండి? ఆయన వెన్నుపోటుదారుడని చెప్పక తప్పదు. ఇంకంతకంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నిర్మాణంలోనే
ఆ పార్టీని దూసుకోవడంలోనే ఆ పార్టీని స్థాపించినటువంటి శివకుమార్కి ఎన్నుపోటు పడడం లేదా? అతని దగ్గర బలవంతంగా పార్టీని లాక్కుని అతన్ని ఏదో మహానాయకుడిని చేస్తానని భ్రమంలో పెట్టి ఇవాళ కావాలంటే ఇవాళ కూడా శివకుమార్ ప్రత్యక్షంగా స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎలా వెన్నుపోటు పొడిచేయడం, తన పార్టీని నిర్మాణం చేయడంలోనే వెన్నుపోటుతో మొదలెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మా నాయకుడిని కానీ వెన్నుపోటుదారుడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలోని నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లను కేటాయిస్తామన్నారు. ఎవరు నాకు ఇల్లు రాలేదు అని బాధను వ్యక్తం చేయబోనక్కర్లేదని రెండో విడత కేటాయింపులో అందరికీ ఇండ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.